చాలా మంది పల్లి నువ్వుల లడ్డు చేస్తారు. కానీ ఒక్క చిన్న టిప్పు మిస్ అవ్వడం వల్ల దాని టేస్టే మారిపోతుంది. లడ్డు గట్టిగా రాకుండా పగలకుండా చాలా రుచిగా రావాలి అంటే ఒక సీక్రెట్ ఉంది. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. సీక్రెట్ మీరు ఫాలో అయితే చాలు, ఎప్పుడు చేసినా కూడా లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. దాకా పల్లీలు అనేవి వేగితేనే తింటున్నప్పుడు దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిగినర్స్ కోసం ఒక చిన్న టిప్ చెప్తాను. మంటని ఎప్పుడు పెద్దగా పెట్టి పల్లీలు వేయించుకోకూడదు. లోపల వరకు వెళ్లి పల్లీలు అనేవి సరిగా వేగవు. ఇలా ముట్టుకోగానే పొట్టు ఊడిపోయినట్లయితే పల్లీలు పర్ఫెక్ట్ గా వేగినట్లు. ఇప్పుడు పల్లీలను ఒక గిన్నెలో పోసుకొని చల్లారి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక కప్పు నువ్వులను కూడా వేసుకోవాలి. వీటిని కూడా బాగా మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. ఈ వేయించడం ప్రాసెస్ మొత్తం కూడా మంటను చిన్నగా పెట్టి చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి నువ్వులు ఎంత పర్ఫెక్ట్ గా వేగాయో. దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నేను ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకుంటున్నా. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకుంటున్నా. అన్ని సేమ్ క్వాంటిటీలో ఉండాలి. కప్పు బెల్లానికి పావు వంతు వాటర్ పోసేసి పాకం వచ్చేంత వరకు దీన్ని మరగనివ్వాలి. బిగినర్స్ కోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. చాలా మంది పల్లి నువ్వుల లడ్డు చేస్తారు, కానీ ఈ పాకం దగ్గరనే మొత్తం కొలాప్స్ అవుతుంది. కొంతమందికి ఏమో పాకం గట్టిగా అవుతుంది, ఇంకా కొంతమందికి ఏమో లూజ్ అవుతుంది. ఇట్లా చాలా మందికి పాకం పట్టడం అస్సలకే రాదు. పాకాన్ని పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. బెల్లం పాకం పర్ఫెక్ట్ గా రావాలి అంటే బెల్లం వేసుకున్న తర్వాత చాలా మంది ఈక్వల్ గా వాటర్ కూడా పోస్తారు. అలా పోయొద్దు, కొంచెం పోసుకుంటే సరిపోతుంది. బెల్లం పాకం పర్ఫెక్ట్ గా వచ్చిందా రాలేదా తెలుసుకోవడం ఎలా అంటే ఒక కటర్ లో నీళ్లు తీసుకొని బెల్లం పాకాన్ని కొంచెం వేసి చూడండి. అది చేతికి ముద్దలాగా వచ్చిన తర్వాత ఇలా పళ్ళం మీద వేస్తే ఒక రాయి లాగా సౌండ్ వస్తే పాకం పర్ఫెక్ట్ గా అయినట్టు. సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పాకం పర్ఫెక్ట్ గా వచ్చింది కాబట్టి అందులో ముందుగా వేయించుకున్న నువ్వులను పల్లీలను పోసుకోవాలి. పాకం వేడిగా ఉన్నప్పుడే అవి రెండింటిని కూడా మంచిగా కలుపుకోవాలి. అవి రెండు కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో కొంచెం అంత ముద్ద తీసుకుంటే ఉండలాగా రావాలి. అది ఎలా వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముట్టుకుంటే పాకం చాలా వేడిగా ఉంది, ఉండాలి ఎలా చుట్టడం అని చెప్పేసి మీరు ముట్టకుండా ఉండాలి చుట్టకుండా ఉన్నారంటే మొత్తం గట్టిగా అయిపోతుంది బండలాగా. నాకు చిన్న ముద్ద ఎలా వచ్చేసిందో. ఇప్పుడు పాకం వేడిగా ఉన్నప్పుడే నేను పెద్ద పెద్ద ముద్దలన్నీ చుట్టేస్తున్నా. చేతులు కాలుతూ ఉంటే ముద్దలు ఎలా చేయాలని చెప్పేసి అంటారేమో. చేతులకి కొంచెం అంతా నీళ్ళు అద్దుకొని చూపిస్తున్న విధంగా చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. నేను చెప్పే సీక్రెట్స్ తో మీరు కనుక చేస్తే సూపర్ డూపర్ గా హిట్ అయిపోతుంది లడ్డు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.